బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో నేడు వార్డు పాలన ప్రారంభం కానుంది. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇక పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు పాలన స్టార్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే ఆల్రెడీ ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. సో జిఎంసీలో మొత్తం 150 వార్డులు ఉంటాయి. అంటే ఒక్కొక్క వార్డుకి 10 మంది చొప్పున అంటే 1500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా ఈ యొక్క వార్డు పాలన అనేది సో ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్తా ఉంది. సో సమస్యలు ఎంతో సమయంలో పరిష్కారం చేయాలి అనే నిర్ణీత గడువు సూచించే విధంగా కూడా సిటిజన్ చార్ట్ కూడా ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. సో ఈ రోజు కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అలాగే అమీర్పేటలోని బీకేగూడ వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభిస్తారు. మోడా మార్కెట్ లో రెజిమెంటల్ బజార్ వద్ద ఉన్న మోడా మార్కెట్ లో అయితే అండ్ అలాగే కవారిగూడ సర్కిల్, తాళ్లబస్తీ, గోషామహల్, బేగం బజార్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. బంజారా హిల్స్, ఎంటీఎస్సీ, హిమాయత్ నగర్, మెల్కోటి పార్క్, ఎల్బీ నగర్, లింగోజిగూడ, రామంతపూర్, వివేకానగర్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తారు. సో ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో సత్వరంగా ప్రజలకు అందించే విధంగా ఇవైతే సో ఉంటాయి, పరిపాలన అందిస్తాము, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అయితే సో ఇప్పటికే జిహెచ్ఎంసీలో మనం చూసుకుంటే సర్కిల్ కార్యాలయాలు ఇప్పటికే ఉన్నాయి. సో అక్కడ అధికారుల కొరత ఉంది. సో ఇప్పుడు 1500 మంది అధికారులు కావాలి. సో వీళ్ళందరినీ ఎలా సర్దుబాటు చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పటికే తలెత్తుతా ఉంది. సర్కిల్ స్థాయి ఆఫీసర్ల కొరత ఉంది. 150 మంది ఏఎన్సీలు ఉండాలి యాక్చువల్ గా. అయితే ప్రస్తుతం 85 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో 56 మందిని వార్డు ఆఫీసర్లుగా బదిలీ చేస్తూ ఇటీవల కమిషనర్ లోకేష్ కుమార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే సూపరింటెండెంట్లకు వార్డు ఆఫీసర్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత సర్కిల్లో పనిచేస్తున్న ఆ అధికారులు వార్డు కార్యాలయాలకు వెళ్తే సర్కిల్ ఆఫీస్ లో పరిస్థితి ఏంటన్నది మాత్రం ప్రభుత్వం అయితే ఏం చెప్పలేకపోతుంది ఇప్పటికైతే. అయితే గత నెల మంత్రి కేటీఆర్ సూచనల మేరకు అయితే హైదరాబాద్ నగరంలో సుపరిపాలనను ప్రజలకు అందించే విధంగా అయితే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే మొత్తానికైతే ప్రత్యేక వ్యవస్థను, కార్యాచరణను ఇప్పటికే రూపొందించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే వార్డు పాలనా వ్యవస్థతో సో ప్రజలు సర్కిల్, జోన్ కార్యాలయాలకు వెళ్లకుండా సో వాళ్ళకు దగ్గరలో ఉండే విధంగా అయితే ఈ వార్డు పరిధిలోనే సో ఫిర్యాదులు కానీ వాళ్ళకు సేవలు కానీ అందడానికి ప్రభుత్వం అయితే అవసరమైన సలహాలు, సూచనలు కూడా సో ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇవైతే ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే అధికారులు అయితే ఈ విధంగా అయితే వివరించడం జరిగింది. ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం పెంచడమే కాకుండా సో ట్రాన్స్పరెంట్ గా ఏదైతే ప్రభుత్వ పథకాలు కానీ ఏవైతే సేవలు అందిస్తా ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా అయితే సో అధికారులను కూడా కేటాయిస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 150 వార్డుల్లో 10 మంది ప్రత్యేక అధికారులను ఇప్పటికే నియమించారు. ఆహ్లాదకర వాతావరణంలో సకల సదుపాయాలతో ఈ కార్యాలయాలు ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. వేనెల రైట్ రాజు, థ్యాంక్ యూ.